పూర్వం ఎంత తిన్నా ఏం తిన్నా హరాయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం తిన్నా కూడా అరగక సమస్యలు. తను తినేది తక్కువ, క్వాలిటీ అయింది, అండ్ దాంతోపాటు అన్నం తింటూ ఉంటే గిల్టీ ఫీల్ అయ్యే పరిస్థితులకు వచ్చేసామండి మనం. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసినామంటే నువ్వు లేదు ఇక్కడ గ్యాస్ట్రిక్ స్పాజం లాగా రావడం, పట్టేసినట్టు కావడం, అది గుండె నొప్పి అనుకోవడం. సో ఎందుకు సార్ దీనికి మూల కారణాలు ఏంటి? కెఫీన్ అంటారు. మసాలా తిన్నవా, కారం తిన్నవా, స్వీట్స్ తిన్నవా, ఐస్ క్రీమ్స్ తిన్నవా, కాఫీలు ఎక్కువ తాగినవా, ఇది కాకుండా ఎట్లుంటున్నావు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఒక చాలా ఇంపార్టెంట్ చర్చని మొదలు పెట్టబోతున్నాం ఇవాళ. మనం తినే ఆహారం మన సంపూర్ణ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో మనం ఊహించుకోలేము. ఇవాళ మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ సర్జికల్ GI ఆంకాలజిస్ట్, అందరికీ సుపరిచితులు, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి గారితో మాట్లాడబోతున్నాం. అనేక అంశాలు, ఆహార వ్యవహారాలు, వాటి వల్ల వచ్చే పరిస్థితులు, వ్యాధుల గురించి కూడా మాట్లాడబోతున్నాం. వాటికి చికిత్స ఏమిటో కూడా తెలుసుకుందాం. పూర్వం ఎంత తిన్నా ఏం తిన్నా హరాయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం తిన్నా కూడా అరగక సమస్యలు, ఆకలి లేక సమస్యలు, ఎక్కువ తినే సమస్యలు. ఎందుకండి స్టమక్ రిలేటెడ్ ఇన్ని సమస్యలు వచ్చేసాయి? సో మీరు మొదలుపెట్టింది పూర్వం తిన్నది అరిగించుకునేవాళ్ళు. పూర్వం తినడంతో పాటు ఏం చేసేవాళ్ళు? ఎక్సర్సైజ్. పూర్వం ఉన్న ఎన్విరాన్మెంటల్ పరిస్థితులు ఏంటి? తను తినడంతో పాటు ఎక్సర్సైజ్ పని కట్టుకొని చేయాల్సిన అవసరం, మనలాగా ఇప్పుడు జిమ్కి పోవాల్సిన పని లేకపోయినా తను పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఆ ఆహారాన్ని సంపాదించుకోవడం కోసమే తను పనిచేస్తూ ఉండేవాడు. ఆ ప్రాసెస్లోనే తనకు దొరికేది తక్కువ, క్వాలిటీ నేచర్ నుంచి వచ్చింది. దాంతోపాటు దాన్ని కంటిన్యూస్గా అరిగించుకుంటేనే, అంటే ఆ పని చేయాల్సి వచ్చేది. కరెక్ట్. సో తను తినేది తక్కువ, క్వాలిటీ అయింది, అండ్ దాంతోపాటు మనకి అది ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మనకు ఊరికే అని కాదు, కానీ మనకు అవసరానికి మించి అవైలబిలిటీ ఉంది, అవసరానికి మించి టైం ఉంది, అండ్ ఖర్చు చేయడం ఆల్మోస్ట్ జీరో. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఏంటండి, కూర్చొని చేసేయి, మహా అంటే నిలబడి చేసేవి, మాటలతో పని అయిపోయే జాబులు, డబ్బులు వచ్చే జాబులు వచ్చేసినాయి. ఇంతకుముందు అవన్నీ ఉన్నాయా? లేవు. అవన్నీ లేనప్పుడు సో నీకు ఏదైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లండి, ఎంత వచ్చింది ఎంత ఖర్చు అయింది, దాన్నే బ్యాలెన్స్ షీట్ అంటారు. సో బ్యాలెన్స్ ఎట్లా పెరుగుతుంది? సో వస్తుంది ఎక్కువ ఉంది, ఖర్చు తక్కువ ఉంది, సింపుల్. సో అందుకే మీరు పూర్వంతో స్టార్ట్ చేశారు. అప్పుడు పూర్వం, ఇప్పుడు పూర్వం కాదు, ఇప్పుడు ప్రస్తుతం. ఈ ప్రస్తుతంలో ఉన్న ప్రాబ్లం వల్ల మనము ఖర్చు తక్కువ చేస్తున్నాం, అవసరానికి మించి ఎక్కువ తీసుకుంటాం. అండ్ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్, అనవసరమైంది తీసుకుంటున్నాం, అండ్ అనారోగ్యకరమైంది కూడా తీసుకుంటున్నాం. అది అనవసరం అనారోగ్యం. అంటే దాదాపు ఇప్పుడు ఒక ప్లేట్ నిండా అన్నం పెట్టుకుని తిని చాలా రోజులైందండి. నాకే చాలా రోజులైంది, చూసిన వాళ్ళందరికీ కూడా. బికాస్ అన్నం తింటూ ఉంటే గిల్టీ ఫీల్ అయ్యే పరిస్థితులకు వచ్చేసామండి మనం. క్యాలరీ లెక్కేసుకుంటాం, ఇది 100 200 ఏంటి అని. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసినామంటే నువ్వు డేంజర్లో పడ్డట్టే లెక్క. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసినామంటే అది ఐదర్ ప్రాసెస్డ్ ఆర్ అల్ట్రా ప్రాసెస్డ్. సో దాంట్లో అన్నీ ప్రిజర్వేటివ్సే. ఇంకా అన్నం తినాలి అని అంటే అన్నం అంతా పాలిష్డ్, అందులో నో ఫైబర్, అంతా కార్బోహైడ్రేటే. ఏది తీసుకున్నా అడల్టరేటెడ్ ఆర్ అన్నెసరీ థింగ్. సో మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్, లెస్ ఆఫ్ ఫైబర్, లెస్ ఆఫ్ ప్రోటీన్, మోర్ ఆఫ్ ఫ్యాట్, మోర్ ఆఫ్ ప్రాసెస్డ్, మోర్ ఆఫ్ స్టోర్డ్. ఇది. సో మీరు అనేవి 2-3 ప్రాబ్లమ్స్, క్వాంటిటీ అండ్ క్వాలిటేటివ్గా చూస్తే ప్రాసెస్డ్ ఫుడ్స్, అండ్ బహుశా మీరు అన్నట్టుగా మనకి ఫైబర్ అండ్ ఇతరత్ర విషయాలు లేని చాలా హై స్టార్చ్ ఫుడ్స్ తింటున్నాం. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ మీరు అన్నది, అందుకే చూడగానే భయపడే పరిస్థితి వచ్చింది. అవును. కొన్ని ఫండమెంటల్ ఇష్యూస్తో మొదలుపెట్టి సర్జికల్ యాంగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలోకి వెళ్దాం డాక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ GERD, గ్యాస్ట్రో ఇసాఫగల్ రిఫ్లక్స్ డిజార్డర్, చాలా కామన్. అంటే ఇప్పుడు ఆ పేరు వింటే చాలా పెద్దగా ఉంది, కానీ చాలా మంది అరే గుండె పట్టినట్టు అయిందని రాత్రిపూట లేచి కూర్చోవడం, ఛాతీలో మంట, లేదు ఇక్కడ గ్యాస్ట్రిక్ స్పాజం లాగా రావడం, పట్టేసినట్టు కావడం, అది గుండె నొప్పి అనుకోవడం, రాత్రులు భయంతో లేవడం, మరి కరోనా తర్వాత ఇంకెక్కువైంది, కొంచెం యాంగ్జైటీ కూడా రావడం, దీనివల్ల యాంగ్జైటీ రావడం. సో ఎందుకు సార్ దీనికి మూల కారణాలు ఏంటి? కెఫీన్ అంటారు, మళ్ళీ ఆల్కహాల్ అంటారు, ఇవన్నీ కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? లైఫ్ స్టైల్ డిసీజ్. వాట్ ఈజ్ మీన్ బై లైఫ్ స్టైల్ డిసీజ్? నువ్వేం తింటున్నావు, ఎట్లున్నావు, ఏం తింటున్నావు, మసాలా తిన్నావా, కారం తిన్నావా, స్వీట్స్ తిన్నావా, ఐస్ క్రీమ్స్ తిన్నావా, చాక్లెట్స్ తిన్నావా, ఆల్కహాల్ తీసుకున్నావా, స్మోకింగ్ తీసుకున్నావా, కాఫీలు ఎక్కువ తాగినావా, ఇదొక పాయింట్. ఇది కాకుండా ఎట్లుంటున్నావు అంటే ఎంత పీస్ఫుల్గా ఉంటున్నావు, ఎంత స్ట్రెస్తో ఉంటున్నావు, ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటున్నావు,
ఎంత చూడడానికి సరిపోయే కరెక్ట్ బిఎంఐలో ఉంటున్నావు. గట్ ఇట్. ఎట్లుంటున్నావులో మానసికంగా ఎట్లుంటున్నావు, భౌతికంగా అంటే శారీరకంగా ఎట్లుంటున్నావు. శారీరకంగా ఐడియల్ బిఎంఐలో ఉండి అడిక్వేట్ స్లీప్తో ఉండి వీలైనంత ఎక్కువ మానసిక ప్రశాంతతతో ఉండి చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తూ మనం చెప్పిన వీటిని మోతాదులో తీసుకోవడం లేదా తగ్గించి తీసుకుంటే జీఈఆర్డీ రాదు. జీఈఆర్డీ అంటే ఏంటి? యాసిడ్ ఎక్కువ రావడం, ఆ యాసిడ్ కిందికి వెళ్ళిపోకుండా వెనక్కి తన్నడం. దీన్ని జీఈఆర్డీ, గ్యాస్ట్రో ఈసఫాజల్. ఇది అన్నవాహిక, ఇది జీర్ణాశయము, ఇది ఈసఫాగస్ అండ్ ఇది స్టమక్. స్టమక్లో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యాసిడ్ pH 2 to 4 మధ్యలో ఉంటుంది. అంటే నిజంగా మన ఇక్కడెక్కడ చర్మం మీద పడితే కాలిపోయేంత pHలో ఉంటుంది. ఓహో, అట్లాంటిది ఏదైతే ఉందో అది కిందికి వెళ్ళిపోయి అన్నంతో కలిసి కిందికి వెళ్ళిపోవాలి. అట్లాంటిది మనకు పైకి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ ఒక కవాటం లాంటిది ఉంటుంది అన్నవాహికకు జీర్ణాశయంకు మధ్య. దాన్ని గ్యాస్ట్రో ఈసోఫాజియల్ జంక్షన్ అంటాం. ఆ ఫ్లాప్ మెకానిజం ఎప్పుడు పోతుంది, దాన్ని ఎప్పుడు ఎక్కువ రిలాక్స్ అవుతుంది అంటే నేను చెప్పిన ఆహార పదార్థాలన్నీ తీసుకున్నప్పుడు, అది కడుపు నిండా తిన్నప్పుడు. ఒక సింపుల్ థీసిస్ చెప్తా. మనం ఒక బెలూన్ ఉందండి, బెలూన్ ఇది ఇప్పుడు ఎట్లుంది, ఇది బెలూన్ నెక్, ఇది బెలూన్ అనుకోండి. బెలూన్ మీరు ఎక్కువ బ్లో చేస్తే ఏమవుతుంది, నెక్ లెంత్ తగ్గిపోతుంది. అంటే ఏమవుతుంది, ఇదంతా ఈసోఫాగస్ ఈస్ టేకెన్ అప్ బై ఈసోఫాజియల్ మ్యూకోజా ఈస్ టేకెన్ అప్ బై ద స్టమక్ యాసిడ్. స్టమక్ పైకి వచ్చేస్తుంది. యా, స్టమక్ ఇట్ ఈస్ అంటే జీఈ జంక్షన్ లెంత్ తగ్గిపోతుంది. ఈ యాసిడ్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఆ ఈసోఫాజియల్ మ్యూకోజాకు పోయి తాకుతుంది, అప్పుడు కాలిపోతుంది. అది ఎందుకంటే బాడీ దేవుడు ఎట్లిచ్చాడంటే దేనికి అది సరిపోతుంది. గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఆ యాసిడిటీని తట్టుకోగలుగుతుంది. అదే అన్నవాహికలో ఉండే, అదే ఈసోఫాగస్లో ఉండే మ్యూకోజా దాన్ని తట్టుకోలేదు. అట్లాంటిది నువ్వు వేరే దాని మీద తీసుకుపోయినప్పుడు అది మంటగా మొత్తం కాలిపోవడం జరుగుతుంది, మంట రావడం. దాన్నే గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్. దీనికి ఏం జరుగుతుంది, మధ్యలో ఉన్న కవాటం లూజ్ అవుతుంది. ఎందుకు అవుతుంది, మనం అది స్పింక్టర్ కొన్ని కెమికల్స్ ఇస్తున్నప్పుడు, కొన్ని రకాల కెమికల్స్ తీసుకుంటున్నప్పుడు అది లూజ్ అవుతుంది. అంతేకాకుండా అది ఎట్లాంటి, ఇప్పుడు కాఫీ, టీ, స్వీట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్, ఆల్కహాల్, స్మోకింగ్ ట్రిగర్ చేస్తాయి, రిఫ్లెక్స్ చేస్తాయి. ఇది లూజ్ చేయాలి, దట్టు ఎసిడిటీ ఎక్కువ కావాలి, అంటే యాసిడ్ కూడా ప్రొడక్షన్ ఎక్కువ కావాలి. యూజువల్గా ఎంత 750 to 1 లీటర్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ డైలీ ప్రొడ్యూస్ అవుతుంది. మ్యాక్సిమమ్ ఆఫ్ 1250 అనుకోండి. అదే 1500 వరకు వచ్చింది అనుకోండి, 2000 వరకు యాసిడ్ వచ్చింది అనుకోండి, నిండింది ఎక్కడ పోవాలి, కిందికి సరిపోయేంత పోదు. అండ్ దాంతోపాటు నువ్వు అంత నిండుతుంది అంటే అంత ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది ఇస్తున్నావు. అవును, అట్లాంటివే సేమ్ దాన్నే రిలాక్స్ కూడా చేస్తుంది స్పింక్టర్ని. సో వెనక్కి దాంతో. అండ్ ఇంకోటి ఒబెసిటీ ఉండడం వల్ల, ఒబెసిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది, నీకు ఆ రెండింటి మధ్యలో ఉన్న జంక్షన్ లూజ్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. తినే ఆహారము, నిద్ర, స్ట్రెస్ వల్ల ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఫ్యాట్ ఉండడము, కొన్ని రకాల కెమికల్స్ వల్ల లూజ్ అవుతుంది. ఈ రెండింటి వల్ల తిరిగి వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ ట్రైన్డ్, దానికి అది ట్యూన్ అయ్యి లేదు, ఆ మ్యూకోజాకి ఇది ట్యూన్ అయ్యి లేదు, యాసిడ్కి కొరోజీ అయిపోతుంది. దానివల్ల బర్న్ వస్తుంది. అది ఇంకా పైకి వస్తే నోట్లోకి వస్తుంది, థ్రోట్. ఐ హెవ్ సీన్ రీసెంట్గా, ఐ డోంట్ వాంట్ టు టెల్, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఈజ్ అ గ్రేట్ ఫిజిషియన్. ఎంతో మందికి సర్వీస్ చేసి ఎంత రిఫ్లక్స్ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల ఒక 10 ఏళ్ల పాటు యాంటాసిడ్స్ వాడడం జరిగి తట్టుకోలేక ఒక రోజు నా ఇంటికి వచ్చాడు డైరెక్ట్ వాళ్ళ వైఫ్ని తీసుకుని. అన్న, ఐఎమ్ అనేబుల్ టు స్పీక్. అంటే ఏంటి, ఎసిడిటీ వచ్చి ఓకల్ కార్డ్స్ని కూడా మార్చేసింది. అంటే వెనక్కి పోయి రిఫ్లక్స్ లంగ్లోకి కూడా పోతుంది. అంటే కొంతమంది ప్రజెంట్స్ విత్ లంగ్ ఇన్ఫెక్షన్ ఆల్సో, కొంతమంది ఒటైటిస్ మీడియా, వీటిని ఏమంటారంటే ఎక్స్ట్రా ఈసోఫాజియల్ ఎఫెక్ట్స్ అంటారు. సో వాయిస్ మారిపోయి మాట్లాడలేని పరిస్థితిలో వాయిస్ ఫటిగ్లోకి వెళ్ళిపోతున్నాడు. అతనికి నేను యాంటీ రిఫ్లక్స్, అంటే ఆ రిఫ్లక్స్ రాకుండా సర్జరీ చేస్తే ఇప్పుడు నౌ హీఈస్ కంఫర్టబుల్. మొన్న ఒక పెద్ద మెసేజ్ పెట్టిన ఫేస్బుక్లో, నేను 10 ఏళ్ల తర్వాత కడుపు నిండా బిర్యానీ తింటున్నాను అంటే, మళ్ళీ తప్పే, బట్ స్టిల్ ఈజ్ హ్యాపీ ఫర్ ఈటింగ్.